Hope you are not getting tired listening to God's word. దేవుని వాక్యాన్ని విని మీరు అలసిపోయి ఉంటారని నేను అనుకుంటున్నాను. Hope the Lord is creating interest in joy, in creating interest in listening to God's word. దేవుని వాక్యాన్ని వినే ఆసక్తిని ఆశను ప్రభు మీలో కలిగిస్తున్నాడని కూడా నేను నమ్ముతూ ఉన్నాను. We will spend few more minutes before we break for lunch. మధ్యాహ్నం భోజనానికి వెళ్ళక ముందు మరికొన్ని నిమిషాలు దేవుని వాక్యంలో మనము ఆలకిద్దాం. Our subject is spiritual battle with Satan. మన అంశం ఏంటంటే అపవాదితో ఆత్మీయ పోరాటం. And we saw that the most important thing in a battle is to know the enemy. పోరాటములో అతి ప్రాముఖ్యమైన సంగతి ఏంటో మనం చూసాం. అది శత్రువును కనుగొనడం. We should not fight with the wrong enemy but with the right enemy. మనము సరికాని శత్రువుతో పోరాడకూడదు, సరైన శత్రువుతోనే మనం పోరాడాలి. Our battle is not flesh and blood, not human agencies, but Satan himself. మన పోరాటము అనేది రక్త మాంసాలతో కాదు, అనగా మానవ సంబంధమైన వారితో కాను, అది అపవాదితో. So we talked about one important decision that all of us have to take. కాబట్టి మనమందరం తీసుకోవలసిన ఒక ప్రాముఖ్యమైన నిర్ణయాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. We will not fight against any human being. ఏ మానవ సంబంధమైన వ్యక్తితో మనము పోరాటము చేయకూడదు. Number 2, రెండవ సంగతి, we will not give place to the devil in our life. మన జీవితాలలో అపవాదికి మనము చోటు ఇవ్వకూడదు. We looked at 3 points. 3 సంగతులు మనం చూసాం. Devil is going around seeking a place of entry. అతడు ప్రవేశము కొరకై స్థలాన్ని వెతుక్కుంటూ వెళతాడని మనం చూసాం. Secondly, he will get an entry only if we give him an entry. రెండవది, మనం అనుమతిస్తేనే అతడు ప్రవేశిస్తాడు అని మనం ఆలకించాం. And thirdly, we looked at why he wants to come in. What does he want to do? మూడవది, అతడు ఎందుకు లోపల ప్రవేశించాలనుకుంటాడు, ఏం చేయాలనో దాని గురించి కూడా మనం ఆలకించాం. From John 10:10 we saw he comes to steal, kill and destroy. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం ప్రకారం అతడు దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనము చేయడానికి వస్తాడు అని మనం ఆలకించాం. Though that verse is not directly about Satan, we can use that verse to apply to Satan's attacks. ఆ మాటలు ప్రత్యక్షంగా అపవాది గురించి చెప్పబడకపోయినా అపవాది చేసే కార్యక్రమాలు అలాగే ఉంటాయి కాబట్టి పరోక్షంగా అపవాది గురించి మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు. Now we come to the most important part of this session. ఈ సమయంలో అతి ప్రాముఖ్యమైన భాగానికి మనం వచ్చాం. How do we let the devil in? అపవాదిని లోపల ఎలా మనం విడిచిపెడుతూ ఉన్నాం. Now will anyone invite the devil to come to their life or to their church? ఎవరైనా వారి జీవితంలోనికి కానీ సంఘములోనికి కానీ అపవాదిని రమ్మని ఆహ్వానిస్తారా? Will you ever say, come to my family? మా ఇంటికి రా సాతాను, ఒకరోజు మా ఇంటికి రా అని పిలుస్తారా? మీరు ఎప్పుడైనా చెప్పారా? Will any believer say, please come to our church? ఏ విశ్వాస అయినా ఎన్నడైనా మా స్థానిక సంఘానికి అపవాది ఒకరోజు రా అని పిలిచారా? Will anyone say, come to my life? నా జీవితంలోనికి రా అని ఎవరైనా చెప్పారా? None of us would invite him. మనలో ఎవరము కూడా ఎన్నడూ సాతానుని ఆహ్వానించలా. Then how does he come in? That is what I want to talk to you about. మరి వారు ఎలా ప్రవేశిస్తాడు, ఎలా లోపలికి వస్తాడు, దాని గురించే ఇప్పుడు నేను మాట్లాడాలనుకుంటున్నా. Nobody is going to invite him. రమ్మని అపవాదిని ఎవరు ఆహ్వానించరు. Without inviting him, how does he sneak in? వాడు ఆహ్వానించకుండా ఎలా ప్రవేశిస్తాడు, ఎలా సంచరిస్తాడు? How does he get in? వాడు ఎలా లోపలికి వస్తాడు? That is what we are going to look at. అదే ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం. Now, the verse that we read, the context of that verse tells us how he gets in. అతడు లోపల ఎలా ప్రవేశిస్తాడు, మనం చదవబోయే వచనాలు అందులో ఉన్న సందర్భం మనకి తెలియజేస్తుంది. First, 4th chapter of Ephesians. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. We read verse 27 where it says, don't give place to the devil. 27వ వచనం మనం ఉదయకాలం చదివాం, అపవాదికి చోటు ఇవ్వకుడి అని. Now, a verse has to be understood in its context. ఈ యొక్క వచనాన్ని ఆ సందర్భాధారంగా మనం అర్థం చేసుకోవాలి. What is said ahead and what is said after.
దాని ముందు ఏం చెప్పబడింది, దాని తదుపరి ఏమి చెప్పబడింది? Chapter 4 of Ephesians 25 to 32 is one paragraph. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 25 మొదలుకొని 32 వరకు ఉన్న వచనాలు అన్నీ ఒకే పారాగ్రాఫ్ గా ఉన్నాయి. In the middle of that paragraph we have this verse, don't give place to the devil. ఈ భాగము మధ్యలోనే అపవాదికి చోటివ్వకుడి అనే మాట వ్రాయబడింది. So what is the context of that passage? కాబట్టి భాగము యొక్క సందర్భం ఏంటి? What is Paul saying? పౌలు ఇక్కడ ఏమంటున్నాడు? Verse 25 says we should not lie. వచనం 25లో అన్నాడు మనము అబద్ధము చెప్పకూడదు అన్నాడు. Verse 26 says we should not entertain anger. 26వ వచనంలో కోప పడకుడి అన్నాడు. Verse 28 says we should not steal. 28వ వచనంలో మనము దొంగిలించకూడదు అన్నాడు. Verse 29 says we should use only graceful words. 29వ వచనంలో మనము మేలు కలిగించే క్షేమాభివృద్ధికరమైన మాటలే ఉపయోగించాలి అన్నాడు. Verse 30 says we should not grieve the Holy Spirit. 30వ వచనంలో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు అన్నాడు. Verse 31 says we should give up all bitterness and clamor and anger. మనము కోపాన్ని, క్రోధాన్ని, సమస్త దుష్టత్వాన్ని విసర్జించాలి అని 31లో చెప్పాడు. Verse 32 says we should be compassionate to one another and we should forgive as Christ forgave. 32వ వచనంలో ఒకరి పట్ల ఒకరు కరుణా హృదయులై క్రీస్తు మనలను క్షమించినట్లుగా మనము ఒకరినొకరు క్షమించుకోవాలి అని చెప్పాడు. In the middle of that it says, ఈ భాగములో మధ్యలో అంటున్నాడు don't give place to the devil. అపవాదికి చోటివ్వకుడి అని. Now you interpret that verse. ఇప్పుడు ఆ మాటను మీరు వివరించండి. How do we understand the meaning of that verse? ఆ మాట యొక్క లేక ఆ వచనం యొక్క అర్థాన్ని మనం ఎలా గ్రహించగలం? In its context, ఈ సందర్భములో before and after, అనగా ముందు చెప్పిన మాటలు, తదుపరి చెప్పిన మాటలు, it talks about several sinful traits. కొన్ని పాప సంబంధమైన విషయాలను గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాయి. Sinful characteristics. పాప సంబంధమైన లక్షణాలు. Lying, అబద్ధం చెప్పడం, anger, కోపం, stealing, దొంగతనం చేయడం, evil talk, అలాగే దుర్భాషలాడటం, anger, కోపపడడం, bitterness, ద్వేషము, not forgiving one another. ఒకరినొకరు క్షమించుకోకపోవడం. These are the things mentioned there. ఇవన్నీ ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. Then it says in the middle of that, don't give place to the devil. ఆ తదుపరి మధ్యలో చెప్పాడు అపవాదికి చోటివ్వకుడి అన్నాడు. So we understand, కాబట్టి మనకి ఇక్కడ ఏం అర్థమవుతుందంటే, we give place to the devil when we entertain these wrong characteristics in our life. మన జీవితాలలో ఈ పట్టికలో చెప్పబడిన ఆ లక్షణాలను మనము కలిగి ఉన్నప్పుడు లేక వాటిని మనం ఉపయోగించినప్పుడు అపవాదికి చోటిస్తున్నాము అని స్పష్టంగా అర్థమవుతుంది. Understand this clearly. ఇది స్పష్టంగా అర్థం చేసుకోండి. We allow the devil to come and operate in our lives through his characteristics. అపవాది మన జీవితాల్లో ప్రవేశించి మనను నియంత్రణ చేసేటట్లుగా మనము ఎలా సహకరిస్తున్నాము అంటే, వాడి యొక్క గుణలక్షణాలు కలిగి ఉంటుట ద్వారా అపవాదిని అనుమతిస్తున్నాం. వాడు మనలను నియంత్రణ చేస్తూ ఉన్నాడు. All the sinful characteristics are from Satan. పాప సంబంధమైన లక్షణాలన్నీ కూడా అపవాది నుండి వచ్చినవే. We read in the first epistle of John, యోహాను రాసిన మొదటి పత్రికలో, that he sins from the beginning. వాడు మొదటి నుండి పాపము చేస్తాడు అని మనం చదువుతాం. That because that is his characteristic. ఎందుకు అంటే అపవాది యొక్క గుణం అదే. He sins from the beginning. అతడు మొదటి నుండి పాపము చేసేవాడుగా ఉన్నాడు. And therefore allowing any of these things, characteristics in our life, amounts to allowing Satan to work in our life. అందుచేత వాడి గుణలక్షణాలలో ఏదైనా మన జీవితాల్లో ఉండడానికి మనం అనుమతిస్తున్నాము అంటే అపవాదిని కూడా మన జీవితంలోనికి మనం అనుమతించినట్లే. In 1 John 3:8, యోహాను రాసిన మొదటి పత్రిక 3:8లో it says, he who sins is a child of Satan. పాపము చేయి ప్రతివాడు అపవాది సంబంధి అని చెప్పాడు. Because we read, Satan sins from the beginning. ఎందుకంటే ఆరంభంలోనే చెప్పాడు
8వ వచనంలో అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు అన్నాడు. Sin is Satan's characteristic. కాబట్టి పాపము అనేది అపవాది యొక్క లక్షణం Generally. సహజంగా చెప్పుకుంటే. And some of the sins are specifically mentioned in the scriptures as coming from Satan. కొన్ని పాపాలు ప్రత్యేకంగా అపవాది నుండే వచ్చాయి అని లేఖనాల్లో వ్రాయబడ్డాయి. All sins come from Satan. పాపాలన్నీ కూడా అపవాది నుండి వచ్చినవే. Any sin. ఏ పాపమైనా. But certain sins are specifically mentioned as the characteristics of Satan. అయితే కొన్ని పాపాలు అపవాది యొక్క గుణ లక్షణాలుగా లేఖనాల్లో ప్రస్తావించబడ్డాయి. Now Ephesians 4:25. ఎఫెసీ పత్రిక 4:25లో lying. అబద్ధం చెప్పడం. We talk about lying. అబద్ధాన్ని గురించి మనం Speak the truth to one another. ఒకరితో ఒకరు సత్యమే మాట్లాడాలి అని చెప్పబడింది. Give up lying. అబద్ధాలు మానివేయండి అని చెప్పబడింది. Next it says 27 it says don't give place to the devil. ఆ తదుపరి 27వ వచనంలో అపవాదికి చోటు ఇవ్వకండి అన్నాడు. So when do you give place to the devil? అంటే అపవాదికి మనం ఎప్పుడు చోటిస్తున్నాం? When you lie. మీరు అబద్ధం చెప్పినప్పుడు చోటిస్తున్నారు. When you tell a lie, మీరు ఒక అబద్ధం చెప్పినప్పుడు, or when you act a lie even without opening your mouth, మీ నోరు తెరవకుండా కూడా అబద్ధాన్ని మాట్లాడకపోయినా అబద్ధాన్ని జీవించవచ్చు. sometimes you can tell a lie without opening your mouth. కొన్నిసార్లు నోరు తెరవకుండానే అబద్ధం చెప్పొచ్చు. You can convey lie to others without saying certain things. కొన్ని విషయాలు చెప్పకుండానే కొద్దిమందికి అబద్ధాన్ని మనం తెలియచేయవచ్చు. And we know how to tell lies. అబద్ధాలు ఎలా చెప్పాలో మనకు బాగా తెలుసు. All types of lies. అన్ని రకాలైన అబద్ధాలు. We know how to tell lies without telling a lie. అబద్ధం చెప్పకుండా అబద్ధం ఎలా చెప్పాలో మనకు బాగా తెలుసు. Give wrong sense without saying that with our mouth. మన నోటితో చెప్పకుండానే ఒక అబద్ధాన్ని సృష్టించడం మనకి బాగా తెలుసు. In our place there is a saying. మా ప్రాంతాల్లో ఒక సామెత ఉంటుంది. One man who was cultivating banana. అరటి పండ్లు పండించేటువంటి ఒక వ్యక్తి. He gets out in the morning in a basket. He puts all the banana. అతడు ఉదయమే లేచి అరటి పళ్ళన్నీ కూడా బుట్టలో పెట్టుకుంటాడు. One big bunch of banana, long one. చాలా అరటి పళ్ళ గెల, పెద్ద గెల పెట్టుకుంటాడు. And he goes from house to house. అతడు ఇంటి నుండి ఇంటికి వెళుతుంటాడు అమ్ముకుంటూ. So when he gets out, అతడు అలా బయటకు వచ్చినప్పుడు he tells his wife to tell a price. తన భార్యతో చెప్తాడు రేటు చెప్పమని. So wife says 50 rupees. భార్య ఏమంటదంటే 50 రూపాయలు అంటది. And he will say no for 50 rupees I can't give this. ఆయన ఏమంటాడంటే 50 రూపాయలకి ఏమి నేను ఇవ్వలేను అంటాడు. Next house he goes. తర్వాత ఇంటికి వెళ్తాడు. And they say we will give you 30 rupees. వాళ్ళు ఏమంటారంటే 30 రూపాయలు ఇస్తానంటారు. What 30 rupees in my own, in front of my house somebody told 50 rupees I did not give. ఆయన ఏమంటాడంటే మా ఇంటి ఎదురుగానే వేరే వాళ్ళు 50 రూపాయలకి అడిగితే నేను ఇయలేదు, నువ్వు 30 రూపాయలకి అడుగుతున్నావే అంటాడు. Another house, ఇంకొక ఇంటికి వెళ్తాడు. 40 rupees. 40 రూపాయలు అంటారు. What 40 rupees? 40 రూపాయలు ఏందమ్మా? In front of my house this morning somebody said 50 I did not give. మా ఇంటి ముందే ఈరోజు ఉదయమే నేను వ్యాపారానికి బయలుదేరేటప్పుడు మా ఇంట్లో వాళ్ళు అడిగితేనే 50 రూపాయలు అంటేనే నేను ఇవ్వలా. Is he telling a lie or is he telling the truth? ఇప్పుడు చెప్పండి, ఇది నిజం చెప్పడం అంటారా అబద్ధం చెప్పడం అంటారా? He is telling the truth. అతను నిజమే చెబుతున్నాడు కదా. Because his wife said 50 rupees. భార్య ఏమంది 50 రూపాయలు అంది. He made her say that. అంటే అతను ఆమెను అలా చేశాడు. She did not say that to buy. కొనుక్కోవడానికి చెప్పలామె, నిజంగా కొనడానికి చెప్పిందా భార్య? He is telling the truth only. Somebody said 50 rupees, that is true. ఎవరో 50 రూపాయలకి అడిగారని వాస్తవమే చెప్తున్నాడు, నిజమే చెప్తున్నాడు. So we whose hearts are wicked, we know how to manipulate things and tell a lie without telling a lie. హృదయాలు చెడిన వారు అయిన మనము అబద్ధం చెప్పకుండానే అబద్ధాన్ని ఎలా చెప్పాలో మనకి బాగా తెలుసు, సృష్టిస్తూ ఉంటాం. So all sorts of lies. I don't have to teach you how to tell lies. అబద్ధాలు ఎలా చెప్పాలో ఎలా సృజించాలో నేను మీకు బోధించాల్సిన అవసరం లేదు. We have 100 ways of telling lies. అబద్ధాలు చెప్పడానికి 100 మార్గాలు ఉన్నాయి. In John's Gospel chapter 8, యోహాను సువార్త 8వ అధ్యాయములో and in verse 44, 8వ అధ్యాయం 44వ వచనంలో here Jesus is speaking directly. ఇక్కడ యేసు ప్రభువారు నేరుగా మాట్లాడుతున్నారు. 8:44 in 8:44 Jesus Christ clearly talks about lying.
అబద్ధాన్ని గురించి యేసు ప్రభువారు చాలా స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. What does he say in 8:44? 8:44 చూడండి. You know, there he say, you can read that verse. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, Ah. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకును జనకుడునై ఉన్నాడు. In him there is no truth. అతని యందు సత్యమే లేదు. Then it says, ఆ తదుపరి వ్రాయబడింది, when he tells a lie, he is telling it from his character. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావాన్ని అనుసరించే మాట్లాడుతున్నాడు. That is his character. అతని స్వభావమే అది. When we tell a lie, మనం అబద్ధం చెప్పినప్పుడు what are we doing? మనం ఏం చేస్తున్నాం? We are partaking of Satan's character. సాతాను యొక్క స్వభావంలో మనం పాలి పంపులు పొందుతున్నాం. Lying is Satan's character. When we tell a lie, we are partaking of his character, or we are holding hands with him. అబద్ధము చెప్పడం అనేది సాతాను యొక్క గుణం. మనం కూడా అబద్ధం చెప్తున్నాము అంటే వాని స్వభావంలో పాలి భాగస్థులం అవుతున్నాం, లేక వానితో చేతులు కలుపుతూ ఉన్నాం. Jesus gave him a name. యేసు ప్రభువారు అపవాదికి ఒక పేరు పెట్టాడు. What is his name? ఏంటి అతని పేరు? One who tells lies. అబద్ధాలు చెప్పేవాడు, అబద్ధికుడు అన్నాడు. And its father. అబద్ధానికి జనకుడు అన్నాడు. He is a father of lies. అతడు అబద్ధాలకు తండ్రి. Now suppose I ask you, do you ever shake hands with Satan? ఒకవేళ నేను ఎప్పుడైనా మిమ్మల్ని ఇలా అడిగాను అనుకోండి, మీరు ఎప్పుడైనా సాతానుతో చేతులు కలిపారా అని అడిగాను. No, we don't give hand to Satan. మీరేమంటారు? నేను ఎప్పుడు చెయ్యి కలపలేదండి, సాతానికి నేను ఎప్పుడు చెయ్యే ఇయ్యలేదంటారు. Second question. రెండో ప్రశ్న, do you ever tell lies? మీరు ఎప్పుడైనా అబద్ధం చెప్పారా? I am challenging hundreds of people sitting here. ఇక్కడ నేను సవాలుగా చెప్తున్నాను, వందల మంది ప్రజలు ఇక్కడ కూర్చొని ఉన్నారు. How many of you can boldly say, don't tell in your heart, I never tell a lie? మీలో ఎంతమంది ధైర్యంగా బయటకు చెప్పొద్దు, మీ హృదయంతో చెప్పుకోండి, నేను నా జీవితంలో ఎన్నడూ అబద్ధము చెప్పలేదు. I don't know anything about you. I have never heard anyone telling a lie. మీలో ఎవరైనా అబద్ధం చెప్పడం అంకుల్ గారు ఎప్పుడు వినలేదులేండి. I am not saying you are liars. మీరు అబద్ధికులని నేనేం చెప్పడం లేదు. But it's a general question. కానీ ఇది సహజమైన ప్రశ్న. How many of you can boldly say in their heart, I never tell a lie? మీలో ఎంతమంది ధైర్యంగా మీ హృదయంలో ఇలా చెప్పుకోగలరు, నేను నా జీవితంలో ఎన్నడూ అబద్ధము చెప్పలేదు? I want to shake hands with you. అలాంటి వారితో నేను చేతులు కలపాలనుకుంటున్నా. I know so many believers who tell lies. నేను ఎరుగుదును, చాలా మంది విశ్వాసులు అబద్ధాలు చెప్తారు. I am sorry to say this from the pulpit, but what I am saying is true. ప్రసంగ వేదిక నుండి మాట చెప్పడానికి నేను సారీ చెప్తున్నాను, కానీ నేనేది చెప్తున్నాను అది వాస్తవమే. Elderly believers tell lies. పెద్దలైన విశ్వాసులు అబద్ధాలు చెప్తున్నారు. Young believers tell lies. యవన విశ్వాసులు అబద్ధాలు చెప్తున్నారు. Men tell lies, women tell lies. సహోదరులు అబద్ధాలు చెప్తున్నారు, సహోదరులు అబద్ధాలు చెప్తున్నారు. Believers. విశ్వాసులే. Maybe in Andhra you don't, but other places they do. బహుశా ఆంధ్రాలో ఉన్న మీరు చేయరేమో అబద్ధం చెప్పడం, బయట ఉన్న స్థలాల్లో వాళ్ళు చేస్తున్నారు. I am really surprised to hear people tell lies. ప్రజలు అబద్ధాలు చెప్పడం నేను నిజంగా ఆశ్చర్యపోతూ ఉన్నాను. Something that happened 10 days ago, 10 రోజుల క్రితం ఏదో జరిగింది. someone will say it happened yesterday. ఇది నిన్న జరిగిందని చెప్తున్నారు. Lie. అబద్ధమే. What a sad thing that is. ఇది నిజంగా ఎంత దుఃఖకరమైన సంగతి. When you tell a lie, మీరు ఒక అబద్ధం చెప్పినప్పుడు you are joining Satan in his character. సాతానుతో ఏకీభవించి వాని స్వభావంలో పాలు పంపులు పొందుతూ ఉన్నారు. You are entertaining Satan's character. మీరు సాతాను యొక్క గుణాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. Who said that is Satan's character? అది సాతాను స్వభావం అని ఎవరు చెప్పారు? You read it in the Bible. Jesus said it. యేసు ప్రభువారు చెప్పారు. బైబిల్లో ఆ మాట ఉంది. It is a characteristic of Satan. అబద్ధము చెప్పడము అనేది సాతాను యొక్క స్వభావం. So we don't have to send an invitation card to Satan saying, please come tomorrow morning 10 o'clock to my house. సాతాను మనలో ప్రవేశించడానికి, మనం చోటు ఇవ్వడానికి వాడికి ఒక ఆహ్వాన పత్రిక పంపాల్సిన అవసరం లేదు. రేపు ఉదయం 10 గంటలకు మా ఇంటికి రా అని. You tell a lie,
మీరు అబద్ధం చెప్పారనుకోండి, that is his character. అదే వాడి స్వభావం. Through it he comes. దాని ద్వారా వాడు మనలో ప్రవేశిస్తాడు. When he comes, అతడు వచ్చినప్పుడు he comes for what? దేనికి వస్తాడు? Last session. ముందు విన్నాం కదా, ఎందుకు వస్తాడు What సాతాను? does he ఎందుకు come వస్తాడు? for? దేనికి వస్తాడు సాతాను? Steal, దొంగిలించడానికి వస్తాడు, kill, చంపడానికి, హత్య చేయడానికి వస్తాడు, destroy. నాశనం చేయడానికి వస్తాడు. If you allow him, he will do these three things. అతన్ని మీరు అనుమతించారనుకోండి, అతడు ఈ 3 సంగతులు చేస్తాడు. Why do you see so much chaos and peacelessness and trouble in the lives of many believers? చాలా మంది విశ్వాసుల్లో నెమ్మది లేకపోవడం, సంతోషం లేకపోవడం, సమాధానం లేకపోవడం ఎందుకు మనం చూస్తున్నాం? Now, I'm not talking about diseases and sickness and all that. నేను రోగాల గురించో వ్యాధుల గురించో వాటి గురించి నేను మాట్లాడటంలా. Even if you're a godly man like Job, you can have trouble. నీవు యోబు లాంటి భక్తిపరుడవైనా ఖచ్చితంగా నీ జీవితంలో శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. I'm not talking about that. దాని గురించి నేను మాట్లాడడం లేదు. Sufferings are a part of human life. శ్రమలు అనేవి మానవ జీవితంలో భాగంగా ఉన్నాయి. But listen to this. అయితే ఈ విషయాన్ని వినండి. Many of the troubles that believers have are invited by themselves. అనేక మంది విశ్వాసులు కలిగినటువంటి శ్రమలు, అనేకమైన శ్రమలు తమకు తాముగా వారు ఆహ్వానించుకున్న శ్రమలే. Even if you live a godly life, you will have trouble. ఒకవేళ భక్తి కలిగిన జీవితాన్ని మనం జీవిస్తున్నా శ్రమలు ఉంటాయి. Satan allows, God allows difficulties to test you, to encourage you, to cleanse you. నిన్ను పరీక్షించడానికి, నిన్ను ప్రోత్సహించడానికి, అలాగే నిన్ను పవిత్రపరచడానికి దేవుడు కొన్నిసార్లు శ్రమలు అనుమతిస్తాడు. That is there for everyone. అది ప్రతి ఒక్కరికి ఉంటుంది. I am not talking about that. దాని గురించి నేను మాట్లాడడంలా. Additional difficulties you bring into your life through allowing sin in your life. అంటే మనము దేవుడు అనుమతించే శ్రమలకు మించి శ్రమలు, కష్టాలు మనం తెచ్చుకుంటున్నామే, ఇవి మనకి మనమే ఆహ్వానించుకొని తెచ్చుకుంటున్నటువంటి శ్రమలు. Believers sign false documents. విశ్వాసులు ఫాల్స్ డాక్యుమెంట్లో సంతకాలు పెడుతున్నారు. Tell lies to make money. డబ్బులు సంపాదించడానికి అబద్ధాలు చెప్తున్నారు. Tell lies for whatever reason. ఏ కారణం చేత అయినా కానీ అబద్ధం చెప్తున్నారు. Jesus said, Satan is the father of lies. When you lie, you are entertaining his character. యేసు ప్రభువు ఏమంటున్నాడు అంటే, అపవాది అబద్ధానికి జనకుడు, నీవు అబద్ధం చెప్పినప్పుడు వాని స్వభావంలో పాలు పంపులు పొందుతున్నావు అంటున్నాడు. Dear brothers and sisters, ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, in him there is no truth, Jesus said. యేసు ప్రభువు ఏమంటున్నాడు? అతని యందు సత్యమే లేదు అంటున్నాడు. Every lie comes from the devil. ప్రతి అబద్ధము అపవాది నుండే వస్తుంది. Jesus said, I am the truth. యేసు ప్రభువు ఏమన్నాడు? నేనే సత్యము అన్నాడు. If we are followers of the Lord Jesus, మనము యేసుక్రీస్తు ప్రభువారిని అనుసరించే వారమైతే we follow the truth. సత్యాన్నే మనం అనుసరించాలి. We are against all lies. మనం అబద్ధాలన్నిటికీ విరోధంగా ఉండాలి. We refuse to tell lies. మనం అబద్ధం చెప్పడం నిరాకరించాలి. We may lose certain benefits when we don't tell lies. అబద్ధాలు చెప్పకపోనందువల్ల కొన్ని ఫలితాలు, లాభాలు మనం కోల్పోవచ్చు. But God can compensate for that. కానీ దేవుడు దానికి తగిన పారితోషికాన్ని ఆయన ఇస్తాడు. So how do we let the devil in? అపవాదిని ఎలా మనం మన లోపలికి అనుమతిస్తాం? Through allowing his characteristics. వాడి స్వభావాన్ని మనము అనుసరించుట ద్వారా అపవాదిని అనుమతిస్తూ ఉన్నాం. Another characteristic mentioned here, ఇక్కడ ప్రస్తావించబడిన మరొక లక్షణం ఏంటంటే, in Ephesians 4, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో there we read about anger. కోపము అనే మాట గురించి మనం ఇక్కడ Verse చూస్తాం. 26. 26లో Also you read, as you continue, you read in verse 31. 26వ వచనంలో, అలాగే 31వ వచనంలో ఆ మాట మనం చదువుతాం. Anger. కోపం. Now John 8:44 we read, that verse talks about anger also. యోహాను సువార్త 8:44 మనం ఇందాక చదివాం. ఆ వచనంలో కోపం గురించి కూడా ప్రస్తావించబడింది. Read that verse again. ఆ వచనాన్ని మరలా మనం చదువుదాం. Remember, it is the Lord Jesus speaking. యేసు ప్రభువారు ఆ మాట మాట్లాడుతున్నారు. 8:44 మీరు మీ తండ్రి యొక్క ఉపాధి Song. అతడు ఆ పాట, స్త్రీలు పాడిన పాట విన్నప్పుడు Angry, కోపడ్డాడు, displeased, అసంతృప్తి పడ్డాడు, jealousy, విషపు చూపు నిలిపాడు, feared, భయపడ్డాడు, feared more. అధికముగా భయపడ్డాడు. Come to verse 29. 29వ వచనానికి రండి. He feared him much more. మరెక్కువగా భయపడి అనే మాట చూస్తున్నాం 29వ వచనంలో. Chapter 19.
19వ అధ్యాయం verse 1, మొదటి వచనంలో he decided to kill. చంపాలని నిర్ణయం చేసుకున్నాడు. Did you understand that? ఈ మాటలు మీకు అర్థమైనయా? Where did this idea of murder come from? చంపాలి అనుకున్న ఈ ఆలోచన ఎక్కడి నుంచి ప్రారంభమైంది? Anger, కోపం, displeased, అసంతృప్తి, jealous, విషపు చూపు, fear, భయము, more fear, అధిక భయము, kill him. ఇక చంపాలనుకో. So where did it begin? అంటే ఇది ఎక్కడ ప్రారంభమైంది? Where did the idea of murdering begin? Start. దావీదును సౌలు చంపాలనుకున్న ఈ ఆలోచన ఎక్కడ ఆరంభమైంది? From anger. కోపము నుండి ఆరంభమైంది. Did you understand that? మీకు ఈ మాట అర్థమైందా? No anger, కోపం లేదనుకోండి, no killing. చంపడం ఉండదు. What should Saul have done? ఇప్పుడు సౌలు వాస్తవానికి ఏం చేసి ఉండాలి? You know, this is a good lesson for us in our day-to-day life. మన అనుదిన జీవితంలో ఇది చాలా మంచి పాఠం మనకి. When he heard the song, ఇతడు అనగా సౌలు ఆ పాట విన్నప్పుడు, David killed 10,000. దావీదు 10,000 మందిని చంపాడు, Saul only 1,000. సౌలు వేల కొలది చంపాడు. As a human being and as a king, Saul would feel bad. మానవులుగా లేక రాజుగా సౌలుకి కొంత అది బాధగానే అనిపించి ఉండొచ్చు. If I was in his place, I also would have felt bad. సౌలు స్థానంలో ఒకవేళ నేను ఉన్నా నేను కూడా బాధపడేవాడిని. You also would have felt bad. మీరు కూడా బాధపడేవారు. Then what should he have done? మరి ఇప్పుడు సౌలు ఏం చేసి ఉండాల్సింది? If he was a faithful man, ఒకవేళ ఆయన నమ్మకమైన వ్యక్తి అయితే he should have humbled himself before God. దేవుని ఎదుట అతడు తన్ను తాను తగ్గించుకోవాల్సింది. He should tell God, అతడు దేవునితో ఇలా అనే ఉండాల్సింది, God, I am feeling bad hearing this song. ప్రభువా ఈ పాట వినడం ద్వారా నేను చాలా David is బాధపడుతున్నాను. getting more glory. దావీదుకి నాకంటే ఎక్కువ పేరు వస్తుంది, I మహిమ am వస్తుంది. troubled. I am feeling jealous and angry. నాకు కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది, నాకు అసూయగా ఉందయ్యా. Lord, I confess it. ప్రభువా నేను ఒప్పుకుంటున్నానయ్యా, Forgive me. నన్ను క్షమించు. Give me grace to accommodate David. ఇదిగో దావీదును కూడా నేను భరించినట్లుగా కృపను నాకు ఇవ్వయ్యా. Thank you, Lord, for sending David. Otherwise, Goliath would have gone home with my head. ప్రభువా దావీదును మీరు పంపినందుకై స్తోత్రం. ఒకవేళ మీరు పంపకపోతే గొలియాతు నా తల తీసుకుని వెళ్ళేవాడు. Thank you, Lord, for David. ప్రభువా దావీదుని బట్టి నీకు స్తోత్రమయ్యా. Then the problem would have gone. అప్పుడు ఆ సమస్య వెళ్ళిపోయేది. No fear, భయం ఉండదు, no jealousy, అసూయ ఉండదు, no killing. చంపడం అనేది ఉండదు. ఇక Do you agree with what I am saying? నేనేం చెప్పానో నాతో మీరు అందరూ ఏకీభవిస్తారా? At least nod your head. కనీసం తలన్న ఓపండి, నోరుతో Do చెప్పబోయింది. you agree with what I said? నేను చెప్పిన దానికి మీరు అంగీకరిస్తారా లేదా? Anger developed into murder. ఈ కోపము అనేది హత్యగా అభివృద్ధి చెందింది. Ephesians 4 we read. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మనం Don't be చదివాం. angry. కోపపడకుడి. Anger is connected to hatred. కోపము అనేది ద్వేషముతో సంబంధం కలిగి ఉంది. Satan is a murderer. సాతాను హంతకుడు. He provokes anger అతడు కోపాన్ని కలిగిస్తాడు, and that leads to killing. అది హత్యకు దారి తీస్తుంది. So when you are angry at somebody, మీరు ఎవరి మీదైనా కోపపడుతున్నారు అంటే, you know, as human beings sometimes we get angry. మానవులుగా కొన్నిసార్లు మనకు కోపం వస్తుంది. Immediately you should settle it. వెంటనే దాన్ని మీరు పరిష్కరించుకోవాలి, Confess it. దాన్ని ఒప్పుకోవాలి. Seek for God's grace. దేవుని కృప కొరకై మనం వెతకాలి, Then that will be solved. అప్పుడు అది But పరిష్కరించబడుతుంది. if you don't do that, ఒకవేళ మీరు అలా చేయకపోతే, entertain that anger, ఆ కోపాన్ని మనము ఎంటర్టైన్ చేస్తూ ఉంటే you will get more and more angry. ఇంకా ఎక్కువ కోపం ఆ వ్యక్తి మీద మనకు కలుగుతుంది. And you will begin to hate that man. ఇక ఆ వ్యక్తిని మనం ద్వేషించడం ప్రారంభిస్తాం. That is Satan's character. అది సాతాను యొక్క స్వభావం. Let me show you another passage from the scriptures. లేఖనాల్లో నుండి మరొక భాగం కూడా నేను చూపిస్తాను. We are here to study the word of God, so let's look at the word of God. దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి మనం ఉన్నాం కాబట్టి వాక్యాన్ని మనం చూద్దాం. First epistle of John, యోహాను రాసిన మొదటి పత్రిక chapter 3. 3వ అధ్యాయం. Here we read about verse 10 talks about Satan's children, devil's children. 3వ అధ్యాయం 10వ వచనంలో అపవాది పిల్లలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. Okay, read verse 12. Another example. మరొక ఉదాహరణ 12వ వచనం చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మనము కయ్యూని వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను కనుకనే కదా. Why did Cain kill Abel? కయ్యూని హేబెల్ని ఎందుకు చంపాడు? Here it says because he was jealous. ఇక్కడ అతని మీద అసూయ పడ్డాడు అని చెప్పబడింది. Abel's offering was accepted by God. హేబెలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు. And Cain killed.
కయీను అందుచేత హేబేలుని చంపాడు. But see what the Holy Spirit has written. కానీ పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడో చూడండి. It doesn't simply say Cain killed Abel. కయీను హేబేలుని చంపాడని మాత్రమే చెప్పలేదు. What does it say? ఏం రాయబడింది? Cain, as one from the wicked one, killed his brother. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను అన్నాడు. What is the meaning of that? దాని ఆ మాటకి అర్థం ఏంటండి? That means దాని అర్థం ఏంటంటే Cain partaking of the wicked one, which is Satan, killed his brother. కయీను తన సహోదరుని చంపే సమయంలో సాతాను స్వభావములో పాలివాడై తన సహోదరుని చంపివేశాడు. Holy Spirit doesn't say Cain just killed his brother. పరిశుద్ధాత్ముడు కయీను హేబేలుని చంపాడని మాత్రమే చెప్పలా. It says, as one from the wicked one, he killed. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను అని వ్రాయబడింది. That means Cain was showing Satan's character when he killed his brother out of jealousy and out of hatred. దాని అర్థం ఏంటంటే కయీను తన సహోదరుని కోపముతో, ద్వేషతో, అసూయతో అతడు చంపివేశాడు. So what is clearly taught in the scriptures? కాబట్టి లేఖనంలో స్పష్టంగా ఏమి చెప్పబడింది? Lying is from the devil. అబద్ధము చెప్పడము అనేది అపవాది నుండి వచ్చింది. Hatred is from the devil. అసూయ, ద్వేషము అనేది అపవాది నుండి వచ్చింది. Now question. ఇప్పుడు ప్రశ్న, Do we entertain those things in our life? మన జీవితాల్లో అబద్ధం ఆడడం, అసూయ పట్టడం, ద్వేషించడం మనము అనుసరిస్తుంటామా? Do you have jealousy over somebody? ఎవరి మీదైనా మీకు అసూయ ఉందా లేదా? Yes or no? ఉందా లేదా అసూయ? Very difficult question. చాలా కష్టమైన ప్రశ్నలు ఇవన్నీ కదా. That will make us tell another lie. ఈ ప్రశ్న మనం ఇంకొక అబద్ధం చెప్పడానికి కారణం అవుతున్నాయి. So don't answer me. కాబట్టి దయచేసి జవాబు కూడా You answer చెప్పండి. in your heart. మీ హృదయంలోనే జవాబు చెప్పుకోండి. Jealous of somebody else's beauty, ఇతరులు మనకంటే అందంగా ఉంటే వారి మీద అసూయ పట్టడం, more money. ఎక్కువ డబ్బులు ఉంటే అసూయ పట్టడం. Even preachers have jealousy. Do you know that? ప్రసంగికులకు కూడా అసూయ ఉంటుంది. తెలుసా మీకు ఈ సంగతి? Oh, why do No? So everybody including children know that there is fight there. మొత్తానికి ఆ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి పిల్లలతో సహా తెలుసు సంఘంలో ఏదో గొడవ ఉందని. I spoke from 1 John. నేను యోహాను రాసిన మొదటి పత్రిక నుంచి మాట్లాడాను. He who hates his brother is a murderer. తన సహోదరుని ద్వేషించేవాడు హంతకుడు అని నేను చెప్పాను. After the meeting, కూడిక అయిపోయిన తర్వాత when I was going, నేను వెళుతూ ఉండగా, we were getting into the car. మేము కారు ఎక్కుతూ ఉండగా, One brother, his wife and 2 little boys. ఒక సహోదరుడు, అతని భార్య, 2 చిన్న పిల్లలు, And I also. అంకుల్ గారు కూడా. And this little innocent boy, ఈ చిన్న పిల్లలు పాపం అమాయకులు, వారికి ఏం తెలీదు. he is telling his dad, వాళ్ళ నాన్నతో అంటున్నాడు, Dad, you are all murderers, huh? నాన్నగారు మీరు అందరూ హంతకులా? Little boy doesn't know anything. చిన్న పిల్లోడు, వాడికి ఏం తెలీదు. But he understood one thing. కానీ ఒక విషయం మాత్రం అర్థమైంది Bible పిల్లోడికి. says hating brother is murder. బైబిల్ ఏమంటుంది? సహోదరుని ద్వేషించడం హత్య చేయడం అని అర్థమైంది. He has seen hatred in the church. సంఘములో ఒకరినొకరు ద్వేషించుకోవడం ఈ పిల్లోడు చూశాడు. So he is loudly saying, you are all murderers. పిల్లోడు కారెక్కిన తర్వాత నాన్నతో అంటున్నాడు, నాన్న మీరందరూ హంతకులే అంటున్నాడు. I heard it. నేను నా చెవులతో విన్నా. What a shame. నిజంగా ఎంత సిగ్గండి. Oh dear brothers and sisters, ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, give no place to the devil. అపవాదికి అన్నడు మనం చోటు ఇవ్వకూడదు. How do you give him place? మనం ఎలా స్థలమిస్తూ ఉన్నా? By lying, అబద్ధం చెప్పడం ద్వారా, by getting angry, కోపపడడం ద్వారా, by hating somebody, వేరే వారిని ద్వేషించడం ద్వారా, by entertaining jealousy in your heart. మన హృదయములో ఈ అసూయను ఎక్కువగా అభివృద్ధి చేసుకున్నడం ద్వారా. Another primary character of Satan is pride. సాతాను యొక్క ప్రాథమికమైన గుణం ఏంటంటే గర్వపడటం. In Isaiah chapter 14, యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో, that is where we read of Lucifer, falling down and becoming Satan. లూసిఫర్ పడిపోవడం, వాడి పతనాన్ని గురించి ఇక్కడే మనం చదువుతాం. Many Bible scholars and most of our people believe that this is about Lucifer. యెషయా గ్రంథం 14వ అధ్యాయము ఇది లూసిఫర్ గురించే, సాతాను గురించే అని చాలా మంది దీన్ని నమ్ముతారు. మన అసెంబ్లీస్ లో కూడా దీన్ని నమ్ముతారు. And what do you read there? ఇక్కడ మనం ఏం చదువుతున్నాం? What did Lucifer say? లూసిఫర్ ఏమంటున్నాడు? Verse 13 and 14. 13-14 వచనాలు చదువుదాం.
నేను ఆకాశమునికి ఎక్కిపోయేదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుదును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. You said this in your heart. నీవు నీ మనసులో అనుకుంటివి కదా. Who? ఎవరు? Lucifer. లూసిఫర్ Who was Lucifer? లూసిఫర్ ఎవరు? Bright and beautiful one. అతడు చాలా వెలుగు కలిగినటువంటి ఒక ప్రకాశమానమైన దేవదూత. I think the most intelligent being God created is Lucifer. దేవుడు సృజించిన జీవులలో అతి తెలివైన జీవి లూసిఫరే. Very intelligent. చాలా తెలివైన జీవి. What did he say? అతడు ఏమంటున్నాడు? He was not satisfied with his lot, his position. తనకి దేవుడిచ్చిన స్థానముతో అతడు సంతృప్తి కలిగి లేడు. I will rise up. నన్ను నేను హెచ్చించుకుంటాను అంటున్నాడు. I will put my throne above the throne of God or stars. దేవుని సింహాసనము కంటే లేక నక్షత్రముల కంటే పైగా నా సింహాసనాన్ని నేను హెచ్చిస్తాను అంటున్నాడు. Verse 14, I will be equal to God. నన్ను నేను మహోన్నతుడితో సమానునిగా చేసుకుందును అంటున్నాడు. 14వ He వచనంలో lifted himself up. తన్ను తాను హెచ్చించుకున్నాడు. Any attitude where you lift yourself up is Lucifer's attitude. నీ జీవితంలో ఎప్పుడైనా ఎన్నడైనా నిన్ను నీవు హెచ్చించుకుంటే అది సాతాను యొక్క స్వభావమే. What is the result? దాని ఫలితం ఏంటి? Verse 12 says, 12వ వచనంలో he fell from the skies. అతడు ఆ ఆకాశము నుండి పడిపోయాడు. God pushed him down. దేవుడు క్రింద పడేశాడు. And he became Satan. తను అపవాదిగా మారిపోయాడు. Because of pride. గర్వాన్ని బట్టి. No wonder 1 Peter 5 says, God resists the proud. దేవుడు గర్విష్ఠులను అణిచివేస్తాడు అని పేతురు పత్రికలో చెప్పబడిన మాట. Now another thing here. ఇక్కడ మరొక సంగతి ఏంటంటే, Lucifer did not say this, I will go up and all that, through a loudspeaker. లూసిఫర్ ఈ మాటలు నన్ను నేను మహోన్నతునితో సమానంగా చేసుకుంటాను, నా సింహాసనాన్ని నక్షత్రములకు పైగా ఉంచుతానని పెద్దగా నోటితో ఏం చెప్పలా. Look into your Bible. మీ బైబిల్లో చూడండి. You said this in your heart. నీవు నీ మనసులో అనుకుంటివి కదా అన్నాడు. God sees our heart. దేవుడు మన హృదయాలను మన మనసును చూసేవాడుగా ఉన్నాడు. When you are proud, you can act to be very humble. నీవు గర్వంగా ఉన్నప్పుడు బయటికి చాలా దీనుడులాగా కనపడవచ్చు. In your heart there is pride. మీ హృదయంలో ఏమో గర్వం ఉంది. But you can bow down before people as if you are a very humble man. కానీ ప్రజల ఎదుట కనబడినప్పుడు చాలా దీనుల్లాగా నువ్వు తల ఉంచవచ్చు, చేతులు జోడించవచ్చు. God looks at our heart condition. దేవుడు మన హృదయ పరిస్థితిని ఆయన చూస్తాడు. Is there pride in our heart? మన హృదయములో గర్వం ఉందా? You may not say anything. బహుశా మీరేం చెప్పకపోవచ్చు. You may not publish it or write it. దాన్ని మీరు బయటికి ప్రచురం చేయకపోవచ్చు, దేని మీద వ్రాయకపోవచ్చు. God looks into your heart. కానీ దేవుడు మీ హృదయాన్ని ఆయన చూస్తున్నాడు. He sees if there is pride there. దేవుడు మీ హృదయంలో ఏదైనా గర్వం ఉందా లేదా అని గమనిస్తున్నాడు. Pushed him down. అప్పుడు ఆ అపవాదిని లూసిఫర్ని ఆయన Even if you appear to be humble, and even if people say that you are a humble man, if there is pride in your heart, God is displeased with it. ఒకవేళ నీవు బయటకి దీనుడులాగా కనబడిన ప్రజలు నీ గురించి చాలా మంచి దీనుడు అని సాక్ష్యము చెప్పిన నీ హృదయములో గర్వము అనేది ఉంటే దేవుడు ఆ విషయంలో అసంతృప్తిని కలిగి ఉన్నాడు. How solemn this truth is. ఈ సత్యము నిజంగా ఎంత గంభీరమైంది. Read 1 Timothy 3:6. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. This is endorsed, confirmed in this verse. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. This is talking about elders. ఇది సంఘ పెద్దల గురించి మాట్లాడుతున్న మాట. Okay, 6. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడుకుండునట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. The leader should not be just a novice, just a new person. నాయకుడు, సంఘ నాయకుడు అతడు క్రొత్తవాడై ఉండకూడదు అన్నాడు. It doesn't mean only old people can become. క్రొత్తవాడు అంటే ముసలోళ్ళే సంఘ పెద్దలు కావాలని కాదు. But should not be a young, inexperienced man. అంటే అనుభవంలో యవనస్తుడై ఉండకూడదు అనే మాట. Not new disciple.
క్రొత్తగా చేరిన శిష్యుడై ఉండకూడదు. Why? ఎందుకు? He can become proud and fall into condemnation as it happened to Lucifer. అతడు గర్వించడానికి, అపవాది పొందిన శిక్షలో అతడు కూడా పాలివాడు కావడానికి అవకాశం ఉంటుంది అన్నాడు. Is it clear? స్పష్టంగా ఉంది ఈ మాట. Lucifer or Satan received condemnation because of his pride. That should not happen to a new disciple becoming the leader of the church. లూసిఫర్ దేవుని శిక్షను పొందుకున్నాడు, అనగా ఆకాశం నుండి పడద్రోయబడ్డాడు. అది సంఘాలలో క్రొత్తగా చేరిన వారు నాయకులైతే అలాంటి శిక్షకు కారకులు కాకూడదు అని చెప్తున్నాడు. Ask an honest question to yourself. నిన్ను నీవే యథార్థంగా ఒక ప్రశ్న వేసుకో. Am I proud about anything? నేను ఏ విషయంలోనైనా గర్వం కలిగి ఉన్నానా? About my Bible knowledge? నాకున్న వాక్య జ్ఞానాన్ని బట్టి గర్విస్తున్నానా? About my eloquence, ability to speak? లేకపోతే మాట్లాడడానికి నాకున్న సామర్థ్యాన్ని బట్టి గర్విస్తున్నానా? About my language? లేకపోతే నాకున్న భాషను బట్టి గర్విస్తున్నానా? Gift of singing? లేకపోతే పాటలు పాడే తలాంతును బట్టి గర్విస్తున్నానా? My money? లేకపోతే నాకున్న సొమ్మును బట్టి My గర్విస్తున్నానా? riches? నాకున్న ఐశ్వర్యాన్ని My బట్టి, beauty? నాకున్న అందాన్ని బట్టి, Education? విద్యను బట్టి, Let it be anything. బహుశా అది ఏదైనా కానివ్వండి. Any kind of pride is hated by God. ఎలాంటి గర్వమైనా దాన్ని దేవుడు ఆయన అసహించుకుంటూ ఉన్నాడు. So how do we conclude this session? కాబట్టి ఈ సెషన్ ఇప్పుడు ఇక్కడ ఎలా మనం ముగించుకోవాలి? What was the topic of this session? ఈ సెషన్ లో ఉన్న అంశం ఏంటండి? How do we let the devil in? సాతానుని ఎలా మనం అనుమతిస్తూ ఉన్నాం? And we saw that nobody invites the devil to come. మనం చూసాం, ముందుగానే చెప్పుకున్నాం, ఎవరు కూడా సాతానికి స్వాగతి పత్రికనిచ్చి రమ్మని ఆహ్వానించరు. But how does he come in? మరి అతను ఎలా వస్తాడు? He comes in through his characteristics which are permitted in our life. మన జీవితంలో మనం అనుసరించే లేక అనుమతించే వాడి గుణలక్షణాల ద్వారా అపవాది మనలో ప్రవేశిస్తాడు. If you are using an English Bible, మీరు కనుక ఇంగ్లీష్ బైబిల్ ఒకవేళ వాడే విధానం ఉంటే, please make a note of this. దీన్ని ఒక నోట్ చేసుకోండి. Ephesians 4, the verse we read, don't give place to the devil. ఎఫెసీ పత్రిక 4:27 మనం చదివాం, అపవాదికి చోటు ఇవ్వకుడి అనే ఆ మాట. It says, and give no place to the devil. That is, it is connected to the previous verse. మరియు అపవాదికి చోటు ఇవ్వకుడి అని ఇంగ్లీష్లో వ్రాయబడింది. అంటే మరియు అనే మాట అంటే పై వచనాలతో ఆ మాటలు సంబంధాలు కలిగి ఉన్నాయి. In our Malayalam, it's a separate verse and is not there. మలయాళంలో అది వేరుగా వ్రాయబడింది, తెలుగులో కూడా వేరుగానే వ్రాయబడింది. So you should read like this. కాబట్టి ఆ మాటలు మనం చదివేటప్పుడు ఆ భాగం ఇలా చదవాలి. Whatever is said earlier, దానికి ముందు ఏ సంగతులు చెప్పబడ్డాయో, and don't give place to the devil. ఆ సంగతులతో పాటు మరియు అపవాదికి చోటు ఇవ్వకుడి. That means you give place to the devil when you entertain anger or lie or whatever is mentioned there. It is connected, not separate. అంటే దాని అర్థం ఏంటంటే, అక్కడ వ్రాయబడిన సాతానుకు సంబంధించిన గుణలక్షణాలు వాటిని మనము చేస్తూ ఉన్నప్పుడు అపవాదిని మనం మన జీవితాల్లోనికి ఆహ్వానిస్తూ ఉన్నాం. So here is our next decision. కాబట్టి ఇక్కడ మనం తీసుకోవాల్సిన మరొక నిర్ణయం, I will not entertain any of Satan's characteristics in my life. నా జీవితంలో సాతానుకు సంబంధించిన ఎటువంటి గుణలక్షణాన్ని నేను అనుసరించను. Jealousy, అసూయ, anger, కోపం, hatred, ద్వేషం, lying, అబద్ధం చెప్పడం, or any other. ఇక ఏదైనా సరే I will not allow. నా జీవితంలో వాటిని నేను అనుసరించను. Now you might ask, ఇప్పుడు బహుశా మీరు అడగవచ్చు నన్ను, can a human being live without any of these things in the world? ఈ లోకంలో ఏ మానవుడైనా సరే పగ లేకుండా, అసూయ లేకుండా, అబద్ధం చెప్పకుండా బ్రతకగలడా అని మీరు అడగొచ్చు. It is not possible for us to live a perfect life, sinlessly perfect. పాపము లేకుండా పరిపూర్ణమైన జీవితం మనం జీవించడానికి సాధ్యం కాదు. But when these things ever come, అయితే ఈ సంగతులు ఎప్పుడైనా మన జీవితంలోకి వచ్చినప్పుడు, suppose I have a jealous feeling about somebody, ఒకవేళ వేరే వారి మీద నాకు ఏదైనా అసూయ కలిగింది, or I have a feeling of hatred about somebody, లేకపోతే ఎవరైనా నేను ద్వేషిస్తున్నాను, I should try that it may not come. ఆ అసూయ రాకూడకుండా ఉండడానికి నేను ప్రయత్నం చేయాలి. But if it comes,
ఒకవేళ పొరపాటున అతని మీద ద్వేషం నాకు కలిగింది, not only asuya, any sin, అది అసూయనే కాదు, ఏ పాపమైనా సరే, immediately వెంటనే I should be honest. నేను యథార్థంగా ప్రభు దగ్గర ఒప్పుకో, Oh God, I am sorry. ఓ దేవా నన్ను క్షమించండి, I entertained a wrong thought. నేను సరికాని ఆలోచనను నా మనసులోకి I తెచ్చుకున్నాను, cast a wrong look at somebody, నేను వేరే వారిని చెడు దృష్టితో నేను a చూశాను, dirty look at somebody. వేరే వారిని చెడ్డ దృష్టితో చూశాను, I became proud about something. ఒక విషయం గురించి నేను గర్వపడ్డానయ్యా. Lord, I humble myself. ప్రభువా నన్ను నేను నీ సన్నిధిలో I తగ్గించుకుంటున్నాను, confess it before you. నీ ఎదుట నేను ఒప్పుకుంటున్నాను, Forgive me. నన్ను క్షమించు. 1 John 1:9 says, if we confess, the Lord will forgive. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనం ఒప్పుకుంటే మన ప్రభు క్షమిస్తాడు. And you ask for grace. కాబట్టి ఆయన కృప కొరకు అడగండి. William MacDonald, in his commentary on 1 John, he says, విలియం మెక్డొనాల్డ్ గారు ఆయన కామెంటరీలో యోహాను రాసిన మొదటి పత్రిక గురించి ఇలా చెప్పాడు, God is not demanding sinlessness from us. మనలో పాపము లేకుండా ఉండాలి అని దేవుడు కోరుకోవడంలా, He is demanding honesty. దేవుడు యథార్థతను కోరుకుంటున్నాడు. Every sin should be brought to the light ప్రతి పాపము కూడా వెలుగులోనికి తీసుకురాబడాలి, and acknowledged and confessed. దాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవాలి, అంగీకరించాలి. That is what God wants. అదే దేవుడు కోరుకుంటున్నాడు. Yes, we should be on the path of perfection. మనము ఈ సంపూర్ణులుగా చేయబడే మార్గంలో ఉన్నాం. We should be seeking God's grace to live a holy life free from these things. ఈ విషయాల నుండి వేరైపోయి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. But if you ever fail in any of these areas, అయితే ఈ విషయాల్లో ఎక్కడైనా మనం ఓడిపోతే immediately వెంటనే settle it before God. దేవుని ఎదుట దాన్ని మనం పరిష్కరించుకోవాలి. Lord, I confess. ప్రభువా నేను ఒప్పుకుంటూ ఉన్నాను, Lord, give me grace. ప్రభువా కృపను నాకు అనుగ్రహించండి అయ్యా. And your heart is clean. అప్పుడు నీ హృదయము చాలా తేటగా ఉంటుంది. Satan will not get a foothold in your life. అప్పుడు అపవాది నీ జీవితంలో అడుగు పెట్టడానికి కూడా అవకాశం ఉండదు. Then your life will be very happy. అప్పుడు నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. You know, we lose our joy when we allow sin in our life. మన జీవితంలో పాపాన్ని మనం అనుమతించినప్పుడు సంతోషాన్ని మనం కోల్పోతాం. When you live a holy life, మీరు పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు you have joy. సంతోషం ఉంటుంది. You know that verse in Psalm 45? 45వ కీర్తనలో వచనం మనకి బాగా తెలుసు కదా. Those who hate iniquity and love righteousness, God will give them an extra anointing of gladness above their head. ఎవరైతే పాపాన్ని అసహించుకొని నీతిని ప్రేమిస్తారో వారి తల మీద దేవుడు అత్యధికమైనటువంటి ఆనందాన్ని కుమ్మరిస్తాడని రాయబడింది. That is referred to about Jesus also in Hebrews. హెబ్రీ పత్రికలో యేసు ప్రభువారి గురించి కూడా చెప్పబడింది. That can be true of you and me. ఇది నీ విషయం నా విషయంలో కూడా వాస్తవం. If we hate sin మనం పాపాన్ని అసహించుకుంటే and love righteousness, నీతిని ప్రేమిస్తే God will pour on your head an extra dose of joy. దేవుడు అత్యధికమైన ఆనందాన్ని మన తల మీద ఆయన కుమ్మరిస్తాడు. You will be a joyful person. అప్పుడు నీవు ఆనందకరమైన వ్యక్తిగా ఉంటావు. Why are we not joyful many times? ఎందుకు అనేక పర్యాయాలు మనం ఆనందంగా ఉండలేకపోతున్నాం? Very often we entertain all sorts of wrong things in our heart and there is no joy. చాలా సార్లు సరికాని ఆలోచనలు మన హృదయంలో ఆలోచన చేస్తూ ఉంటాం, అందుకనే ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాం. Satan doesn't need a 4-lane highway to come. He needs only a little lane to come. మన జీవితాల్లోనికి అపవాది రావడానికి 4 విశాలమైన మార్గాలు, హైవేలు అవసరం లేదు. ఒక చిన్న కాలి నడుకుంటే చాలు, కాలిబాటను వచ్చేస్తాడు. A small hole is enough for Satan to come in. ఒక చిన్న రంధ్రం ఉంటే చాలు అపవాది లోపల ప్రవేశించడానికి. I pray this prayer about my own family. తన సొంత కుటుంబం గురించి అంకుల్ గారు ఇలా ప్రార్థించారు. Lord, let not Satan find any foothold in our family. ప్రభువా అపవాది మా కుటుంబంలో ఒక్క అడుగు పెట్టడానికి కూడా అవకాశం లేకుండా చేయ్యా. As human beings we also fail sometimes. మానవులుగా చాలా సార్లు మేము కూడా ఓడిపోతూ ఉంటాం. And I confess and cry out to God. అది దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఒప్పుకుంటూ ఉంటాం. I don't want Satan to play any role in our family life. అపవాది మా కుటుంబ జీవితంలో ఎటువంటి పాత్ర పోషించడానికి నాకు ఇష్టం లేదయ్యా. Not even a small little lane I don't want to create. ఒక చిన్న కాలి బాట కూడా అపవాది కొరకు నేను ఇవ్వడానికి నాకు ఇష్టం లేదు. Give no place to the devil. అపవాదికి చోటు ఇవ్వకండి. When you entertain Satan's characteristics, you are inviting Satan to come into your life and act. సాతాను యొక్క గుణలక్షణాలను మన జీవితాల్లో మనం చేస్తూ ఉన్నప్పుడు, అనుసరిస్తూ ఉన్నప్పుడు
వాడు మన లోపల ప్రవేశించడానికి, కార్యములు చేయడానికి మనమే అనుమతిస్తూ ఉన్నాం. So what is our decision now? ఇప్పటి వరకు చాలా నిర్ణయాలు తీసుకున్నాం. I will not entertain any of Satan's characteristics in my life. నా జీవితంలో సాతాను గుణ లక్షణాలలో ఏ లక్షణాన్ని నేను అనుసరించను అనే నిర్ణయం. How many of you are ready to make the decision? మనలో ఎంతమంది ఈ నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? That doesn't mean you are going to be sinlessly perfect. అంటే ఈ నిర్ణయం తీసుకుంటే ఇక మీ జీవితంలో మీరు ఎన్నడూ పాపం లేని వారుగా ఉంటారు అని అర్థం కాదు. Whenever you fail, మీరు ఓడిపోయిన ప్రతిసారి immediately settle it before God. వెంటనే దేవుని ఎదుట దాన్ని పరిష్కరించుకోవాలి. Keep your heart free from all Satan's characteristics. సాతాను యొక్క గుణ లక్షణాల నుండి మన హృదయాన్ని ఎప్పుడు దూరంగా ఉంచుకోవాలి. You will have a joyful life. అప్పుడు సంతోషకరమైన జీవితాన్ని మనం జీవిస్తాం. You will have a powerful, effective life. శక్తివంతమైన క్రైస్తవ జీవితాన్ని కూడా మనం కలిగి ఉంటాం. May God help all of us. ప్రభు ఈ మాటల ద్వారా మనందరికీ సహాయం చేయును గాక.